H2H మార్కెటింగ్ బుక్ నుంచి తీసుకోవాల్సిన కీ ఇన్సైట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ది హ్యూమన్ సెంట్రిక్ షిఫ్ట్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఎక్కువ శాతం ప్రోడక్ట్స్ని అలాగే దాన్ని అమ్మడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ H2H మార్కెటింగ్లో మెయిన్గా మనం ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా కస్టమర్స్తో ఎంపాథటిక్గా ఉండాలి అండ్ హ్యూమన్ నీడ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, అది కూడా కాన్సన్ట్రేటెడ్గా అని చెప్పేసి తెలుసుకుంటాం. సెకండ్ది మనకి ఇంతకుముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది 4P మోడల్ ద్వారా ఉండేది. ప్రైస్, ప్లేస్, ప్రమోషన్స్, ఫ్రేమ్వర్క్ మీద. కానీ ఇప్పుడు ఉన్న డిజిటల్ కన్జ్యూమర్ డ్రివెన్ ఎకానమీలో ఇది కరెక్ట్గా వర్కౌట్ కాదు. దానిది ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిజైన్ థింకింగ్ అండ్ SDL. సో డిజైన్ థింకింగ్ అనేది ఏంటి అంటే ఒక హ్యూమన్ని సెంట్రిక్గా పెట్టుకొని మనం ఇన్నోవేషన్ని క్రియేట్ చేయడం అన్నట్టు. అలాగే సర్వీస్ డామినెంట్ లాజిక్ SDL ఏమైనా చెప్తుంది అంటే కస్టమర్స్ మరియు బిజినెసెస్ ఇద్దరూ కలిసి వాల్యూని క్రియేట్ చేయాలి. జస్ట్ యూనిలాటరల్గా బిజినెసెస్ అనేటివి కన్జ్యూమర్స్కి డెలివర్ చేయకూడదు అని చెప్తుంది. ఫోర్త్ది టెక్నాలజీని అలాగే మనం డాటాని యూజ్ చేసుకొని కస్టమర్స్ ఏవైతే కావాలి అనుకుంటున్నారో వాటికి తగ్గట్టు మనం ప్రోడక్ట్స్ని డిజైన్ చేయాలి. సో దీనివల్ల మనకు ఎక్కువ శాతం పవర్ అనేది కార్పొరేషన్స్ దగ్గర నుంచి ఇప్పుడు కన్జ్యూమర్స్ దగ్గరికి వెళ్తుంది. అలాగే పర్సనలైజేషన్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఫిఫ్త్ది ప్రోజ్యూమర్స్ని చేసుకోవాలి. మన కస్టమర్స్ అనేటి వాళ్ళు ప్యాసివ్ బయర్స్ కాదు. ఇప్పుడు వాళ్ళు నిజం చెప్పాలంటే మనం క్రియేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ సొంత థాట్స్తో మన ప్రోడక్ట్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐడియా షేరింగ్ ద్వారానైనా, అడ్వకేసీ ద్వారానైనా. అండ్ సిక్స్త్ది మనం ట్రస్ట్ అండ్ బ్రాండ్ యాక్టివిజంని పెంచుకోవాలి. ఈరోజు ఉన్న బ్రాండ్ టుడేస్ ఎకానమీ ఏదైతే ఉందో అది రెప్యుటేషన్ మీద చాలా వరకు బేస్ అయి ఉంది. అలాంటప్పుడు బ్రాండ్స్ కూడా వాళ్ళు ట్రస్ట్ యాంకర్స్ని క్రియేట్ చేయాలి. అంటే ఏదైనా పొలిటికల్ అయినా, సోషల్ అయినా, ఎన్విరాన్మెంట్ ఇష్యూలో స్టాండ్గా నిలబడాలి. దాంతో వాళ్ళకి లాయల్టీ వస్తుంది అథెంటిసిటీ వల్ల. సో ఇలా మనం H2H మార్కెటింగ్ ద్వారా మన బ్రాండ్స్ని, మన మార్కెటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చూసినందుకు.